టైటాన్ ఆఫీస్ పార్టిషన్స్ లో మనకు సింగిల్ గేజింగ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇందులో మనం వచ్చేసరికి 45-25 ప్రొఫైల్ గురించి చెప్పుకుందాం. ఈ ప్రొఫైల్ లో మన దగ్గర 3 టైప్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఫిక్స్ అండ్ మేల్ అండ్ ఫిమేల్ ప్రొఫైల్ ఉంటుంది. ఫిక్స్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకు ఈ టైప్ లో ఉంటుంది. 45-25 ఎందుకు అంటున్నాం అంటే దీనిలో ఇది వచ్చేసరికి మనకు 45 mm ఉంటుంది. ఇది వచ్చేసరికి 25 mm హైట్ ఉంటుంది. ఇది ఫిక్స్ ప్రొఫైల్. ఇందులో వచ్చేసరికి మెయిల్ ప్రొఫైల్ వచ్చేసరికి 45-25 మేల్ ప్రొఫైల్. ఇది వచ్చేసరికి 45-25 ఫీమేల్ ప్రొఫైల్. దీని కోడ్ వచ్చేసరికి ట్యాబ్ 4501, 4502 అండ్ ట్యాబ్ 4503 ప్రొఫైల్ అంటాం. ఇందులో వచ్చేసరికి ఫిక్స్ ప్రొఫైల్ మన దగ్గర బ్లాక్, సిల్వర్ అండ్ మిల్క్ ఫినిష్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఇందులో వచ్చేసరికి బ్లాక్ అండ్ సిల్వర్ లో మన దగ్గర ప్రొఫైల్స్ 2.5 మీటర్, 2.8 మీటర్ అండ్ 3 మీటర్ అండ్ 3.6 మీటర్ అండ్ 6 మీటర్ అవైలబుల్ లో ఉంటాయి, ఓన్లీ బ్లాక్ అండ్ సిల్వర్ లో. ఇట్లాగే మేల్ అండ్ ఫీమేల్ ప్రొఫైల్ లో కూడా మన దగ్గర బ్లాక్ అండ్ సిల్వర్ లో 3 మీటర్ అండ్ 6 మీటర్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే మిల్క్ ఫినిష్ ఉందని చెప్పాను కదా, మిల్క్ ఫినిష్ లో వచ్చేసరికి మనకు ఫిక్స్ లో వచ్చేసరికి 2.9 మీటర్ అండ్ 5.8 మీటర్ అవైలబుల్ లో ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ప్రొఫైల్ లో కూడా మనకు 2.9 మీటర్ అండ్ 5.8 మీటర్ అవైలబుల్ లో ఉంటుంది. గ్రిడ్ పార్టిషన్ అంటాం కదా, ఇందులో గ్రిడ్ పార్టిషన్ కోసం మన దగ్గర బ్లాక్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి ఇది ఫిక్స్ బ్లాక్ ప్రొఫైల్ ట్యాబ్ 4506 అంటాం దీన్ని మన టైటాన్ కోడ్ లో. ఇది వచ్చేసరికి బ్లాక్ ప్రొఫైల్ మేల్ ప్రొఫైల్ 4507. ఇది వచ్చేసి ఫీమేల్ ప్రొఫైల్స్ ట్యాబ్ 4508 అంటాం వీటిని. ఇవి వచ్చేసరికి మనం గ్లాస్ ని డివైడ్ చేయడానికి యూజ్ చేస్తాము గ్రిడ్ పార్టిషన్స్ కోసం. అలాగే ఇందులో మనము 90 డిగ్రీ అట్లా డివైడ్ చేయాలంటే ఫ్లిప్ లో కూడా డివైడింగ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఐ సెక్షన్, 90 డిగ్రీ ప్రొఫైల్ అండ్ టీ ప్రొఫైల్. ఇందులో బ్లాక్ ప్రొఫైల్ లో మన దగ్గర బ్లాక్ అండ్ సిల్వర్ లో అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు 3 మీటర్ అండ్ 6 మీటర్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే మేల్ అండ్ ఫీమేల్ ప్రొఫైల్ లో కూడా మనకు 3 మీటర్ అండ్ 6 మీటర్ అవైలబుల్ లో ఉంటాయి. ఈ ప్రొఫైల్ లో మాక్సిమం మనం గ్లాస్ వచ్చేసరికి 3 to 5 ఫీట్ విడ్త్ తీసుకుంటాం. మాక్సిమం హైట్ వచ్చేసరికి 12 ఫీట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి మనం హైట్ పెంచుకోవచ్చు. మన దగ్గర 6 మీటర్ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ గా పెంచుకుంటాం. మాక్సిమం మన కంపెనీ స్టాండర్డ్ ప్రకారంగా అయితే 3 to 5 ఫీట్ విడ్త్ ఉంటుంది అండ్ 12 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ లో మనం ఓవర్ ప్యానల్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ డోర్ వచ్చినప్పుడు ఓవర్ ప్యానల్ గా కూడా యూజ్ చేస్తాం ఈ ప్రొఫైల్ ని. ఇందులో గ్లాస్ సపోర్ట్ కోసం మన దగ్గర గ్యాస్కెట్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి మనకి గ్యాస్కెట్స్ వచ్చేసరికి 8 mm, 10 mm అండ్ 12 mm గ్యాస్కెట్స్ ఉంటాయి. ఇది గ్లాస్ సైజ్ ని బట్టి గ్యాస్కెట్ సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. గ్యాస్కెట్స్ మాత్రం అన్నిటికీ సేమ్ ఉంటాయి 45-25 ప్రొఫైల్ కి. అంటే ఇది వచ్చేసరికి మనకు 2 సైడ్ గ్యాస్ యూజ్ చేస్తాం కాబట్టి గ్లాస్ సపోర్ట్ కోసం యూజ్ అవుతుంది. ఇందులో ఇప్పుడు వచ్చేసరికి మనం 45-25 ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామో తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి మనము ఫిక్స్ ప్రొఫైల్ 4501 అనేది వర్టికల్ కోసం యూజ్ చేస్తాం, 2 సైడ్ వర్టికల్. అండ్ మేల్ అండ్ ఫీమేల్ అనేది టాప్ బాటమ్ కోసం యూజ్ చేస్తాం. ఇందులో కాస్టింగ్ తగ్గించడానికి క్లయింట్స్ కొన్నిసార్లు కాస్టింగ్ ఎక్కువ అవుతుందంటే తగ్గించడానికి కోసం మనం 3 సైడ్ ఫిక్స్ ప్రొఫైల్ యూజ్ చేస్తాం. అంటే రైట్ అండ్ లెఫ్ట్ అండ్ టాప్ ఫిక్స్ ప్రొఫైల్ యూజ్ చేస్తాం. బాటమ్ అనేది మేల్ అండ్ ఫీమేల్ ప్రొఫైల్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో వచ్చేసరికి మనం గ్లాస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనకు 1 సైడ్ ఫిక్స్ ఉంటుంది, ఇంకో బాటమ్ లో మేల్ ఫీమేల్ ప్రొఫైల్ ఉంటుంది. ఇందులో గ్లాస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు గ్యాస్కెట్స్ వస్తాయి. లైక్ ఈ టైప్ లో మన గ్యాస్కెట్ అనేది ఫిట్ అవుతుంది. క్లిప్పింగ్ 1 సైడ్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి క్లిప్పింగ్ మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేయొచ్చు. బాటమ్ కూడా గ్యాస్కెట్ మనం జస్ట్ ప్రెస్ చేస్తే లోపలికి ఇట్లా మనకి గ్లాస్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి ఫిక్స్ అనేది రైట్ సైడ్ లో కూడా మనకి ఫిక్స్ వస్తుంది, లైక్ ఈ టైప్ లో. ఇట్లా టాప్ కూడా మనకు మేల్ ఫీమేల్ ప్రొఫైల్ అనేది ఉంటుంది ఈ టైప్ లో. ఇందులో మనం గ్రిడ్ పార్టిషన్ అన్నాం కదా, ఇందులో వచ్చేసరికి గ్రిడ్ పార్టిషన్ మనకు 45-25 ప్రొఫైల్ ఫిక్స్ చేసిన తర్వాత మనకు విజిబిలిటీ ఇట్లా ఉంటుంది. ఇందులో వచ్చేసి మేల్ ఫీమేల్ ప్రొఫైల్ ఏదైతే క్లిప్పింగ్ టైప్ చూసారు కదా, ఈ టైప్ లో ఉంటుంది. గ్యాస్కెట్స్ మనం ఇన్సర్ట్ చేసాము. ఇది వచ్చేసి టాప్ బాటమ్ మనం యూజ్ చేస్తాము.
ఫిక్స్ ప్రొఫైల్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ లో యూజ్ చేస్తాము. ఒకవేళ కాస్టింగ్ ఎక్కువ అవుతుందంటే తగ్గించడానికి కోసంగా ఫిక్స్ ప్రొఫైల్ టాప్ అండ్ సైడ్ యూజ్ చేస్తాం, 2 sides. కింద బాటమ్ వచ్చేసి మేల్ ఫీమేల్ ప్రొఫైల్ యూజ్ చేస్తాం. మేల్ ఫీమేల్ ప్రొఫైల్ కంపల్సరీగా 1 side కంపల్సరీగా ఇవ్వాలి, ఎందుకంటే గ్లాస్ ఇన్స్టాలేషన్ కోసం కొంచెం ఈజీగా ఉంటుంది. టోటల్ ఫిక్స్ ప్రొఫైల్ ఇస్తే గ్లాస్ ఇన్స్టాలేషన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, పాసిబుల్ అవ్వదు. అందుకోసం 1 side కంపల్సరీగా మేల్ ఫీమేల్ ప్రొఫైల్ కంపల్సరీగా ఇవ్వాలి. మన టైటాన్ ప్యాటర్న్ లో అయితే టాప్ బాటమ్ మేల్ ఫీమేల్ కన్సిడర్ చేస్తాము. ఇందులో వచ్చేసరికి గ్లాస్ డివైడింగ్ కోసం డివైడర్ ప్రొఫైల్స్ అని చెప్పాం కదా. ఇందులో వచ్చేసరికి ఫిక్స్ డివైడర్ ప్రొఫైల్ ట్యాప్ 4506 అని చెప్పాం కదా, ఇది డివైడర్ ప్రొఫైల్. గ్లాస్ ని మనం డివైడ్ చేయడానికి యూజ్ చేస్తాము ఈ టైప్ లో. ఇది వచ్చేసరికి మనం వర్టికల్ గా యూజ్ చేస్తాం. దీనికి కూడా గ్యాస్కెట్స్ సేమ్ సైడ్ గ్యాస్కెట్స్ అని చెప్పాం కదా, అదే గ్యాస్కెట్స్ వీటికి కూడా యూజ్ చేస్తాము. లైక్ ఈ టైప్ లో దీన్ని కూడా ఇన్స్టాల్ చేస్తాము. ఇందులో వచ్చేసరికి మనకు డివైడర్ ప్రొఫైల్ ని ఫిక్స్ చేయడానికి కోసం ఎల్ కనెక్టర్స్ ఉంటాయి ఈ టైప్ లో. LCNTR 2-inch కనెక్టర్ అంటాం వీటిని. వీటిని కనెక్ట్ చేసే ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఈ ప్రొఫైల్ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి డివైడర్ ప్రొఫైల్ అన్నప్పుడు ఇట్లా ఫిక్స్ అయినప్పుడు ఇది ఎల్ కనెక్టర్ ఇన్సైడ్ లో ఇట్లా ప్లేస్ చేసి వన్ సైడ్ ఇట్లా వస్తుంది, ఇంకో సైడ్ ఇంకో ఎల్ కనెక్టర్ మనం ఇట్లా ప్లేస్ చేస్తాం. దీనికి మనం స్క్రూయింగ్ చేసినప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఈ టైప్ ఇందులోనే సేమ్ మేల్ ఫీమేల్ ప్రొఫైల్స్ అనేది క్లిప్పింగ్ ప్రొఫైల్స్ అంటాం. అంటే గ్లాస్ ఇట్లా డివైడ్ అయినప్పుడు మనకు ఇందులో గ్లాస్ ఇన్స్టాల్ చేయడానికి క్లిప్పింగ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ ఎల్ కనెక్టర్స్ యాజ్ ఇట్ ఈస్ మీకు చూపించినట్టే. ఇందులో కూడా మనకు ఎల్ కనెక్టర్స్ ఈ టైప్ లో ఫామ్ అవుతాయి. ఈ టైప్ లో ఎల్ కనెక్టర్ అనేది ఫిక్స్ చేస్తాం. బాటమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టైప్ లోనే ఎల్ కనెక్టర్ వస్తుంది. ఇప్పుడు మనకు స్క్రూయింగ్ అనేది చేస్తాము. ఇందులో వచ్చేసరికి మనకు క్లిప్పింగ్ ప్రొఫైల్ కూడా మనకు క్లిప్పింగ్ చేయడానికి యూస్ అవుతుంది. సపోజ్ ఇదే గ్లాస్ డివైడింగ్ చేసినప్పుడు మనకు ఈ టైప్ లో మనం హారిజాంటల్ గా ఈ ప్రొఫైల్ యూజ్ చేస్తాం. పైన కూడా గ్లాస్ డివైడింగ్ అనేది పైన కూడా వస్తుంది. లైట్ ఇట్లా ఉందనుకుంటే మనకు పైన కూడా గ్లాస్ ఇట్లా డివైడింగ్ అవుతుంది. ప్రొఫైల్ ఓవర్ ప్యానల్ గ్లాస్ అంటే మనకు కొన్నిసార్లు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ యూజ్ చేస్తారు. ఫినిష్ అని ఫ్రూటెడ్ గ్లాస్ ఈ టైప్ లో. ఇందులో వేరే గ్లాస్ ఏమైనా వాళ్ళు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా డివైడింగ్ చేయవచ్చు. మనకు ఫిక్స్డ్ లాక్ ప్రొఫైల్ ని యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ట్యాప్ 4506. ఇందులో కూడా మనం గ్లాస్ ని డివైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో మనకు 90 డిగ్రీ డివైడింగ్ చేయడానికి కోసం స్లిట్ ప్రొఫైల్స్ ఉందని చెప్పాం కదా, ఈ టైప్ లో ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు మనకు గ్లాస్ అనేది ఈ టైప్ ఇట్లా డివైడ్ చేయవచ్చు. ఈ టైప్ లో మనకు గ్లాస్ అనేది డివైడింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి వచ్చేసరికి డబుల్ గమ్ టేప్ కూడా ఉంటుంది. డబుల్ గమ్ టేప్ ద్వారా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 180 డిగ్రీ డివైడ్ చేయడానికి స్లీక్ ప్రొఫైల్ అంటే మనకి ఈ టైప్ లో ఉంటుంది, గ్లాస్ టు గ్లాస్ డివైడింగ్ కోసం. ఈ టైప్ లో మనం డివైడ్ చేస్తాం గ్లాస్ ని. ప్రొఫైల్ యూజ్ చేస్తాం, ఫీమేల్ ప్రొఫైల్. ఇది వచ్చేసి మనం 3 సైడ్ గ్లాస్ పాసింగ్ కోసం 3 సైడ్ యూజ్ చేస్తాం. వన్ సైడ్ ఇందులోనే మనకు 90 డిగ్రీ టైప్ లో 3 సైడ్ గ్లాస్ డివైడింగ్ కోసం యూజ్ చేస్తాం. ఈ ప్రొఫైల్ అంటే మనకి ఈ టైప్ లో ఉంటుంది 90 డిగ్రీ ప్రొఫైల్. ఇది వచ్చేసరికి గ్లాస్ కి మనం ఇట్లా డివైడింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఈ టైప్ లైవ్ సెక్షన్ మనం గ్లాస్ డివైడింగ్ కోసం ఈ టైప్ లో యూజ్ చేస్తాం.
పట్టి టీ పట్టి అంటాం కదా, ట్యాప్ టీఎస్. ఇది వచ్చి 3-way గ్లాస్ సపోర్టింగ్ కోసం 3 సైడ్ గ్లాస్ వెళ్తున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం మనం. ఇది 1 సైడ్ వెళ్ళింది గ్లాస్, గ్లాస్ ఇటు వెళ్ళినప్పుడు ఇట్లా యూజ్ చేస్తాం 3-way. 5x25 లో మనకు స్లీక్ ప్రొఫైల్ గ్లాస్ డివైడ్ చేయడానికి ఐసెక్షన్స్ అండ్ 90° టీ ప్రొఫైల్ యూజ్ చేస్తామన్నాం కదా. వీటిని ఫిక్సింగ్ చేసేటప్పుడు డబుల్ గమ్ టేప్ అనేది ఉంటుంది, అంటే 3mm టేప్. లైక్ ఇలా ఉంటుంది మనకు డబుల్ గమ్ టేప్ అనేది. ఇది 2-way గమ్ టేప్, ఇది 2 సైడ్ ఫిక్స్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి మన దగ్గర 8mm, 10mm, 12mm, 25mm ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు 10 మీటర్ లెంత్ లో ఉంటుంది. అంటే గ్లాస్ కి మనం వచ్చేసి టేప్ అనేది తగిలించిన తర్వాత ఈ ఐ సెక్షన్ ప్రొఫైల్ ని ఇట్లా ప్లేస్ చేస్తాం. 2 సైడ్ గ్లాస్ కి డబుల్ గమ్ టేప్ తగిలించిన తర్వాత ఐ సెక్షన్ ప్రొఫైల్ ని ఇట్లా ప్లేస్ చేసినప్పుడు ఇది స్టిఫ్ గా తగులుకొని ఉంటుంది. 5x25 ఫిక్స్ చేసిన తర్వాత మనకు ఇటు సైడ్ లో ఏం లేదు, జస్ట్ పార్టిషన్ ఇట్లా డివైడ్ అయింది. ఇట్లా వచ్చేసి గ్రూయింగ్ పాయింట్ అనేది విజిబుల్ లో ఉంటుంది. దీన్ని కవర్ చేయడానికి మన దగ్గర ఎండ్ క్యాప్ ఉంటుంది. ఇది వచ్చేసరికి క్యాప్ 4504 ప్రొఫైల్. ఇందులో వచ్చేసరికి మన దగ్గర 2.5 మీటర్, 2.8 మీటర్, 3 మీటర్ అండ్ 3.6 మీటర్ అవైలబుల్ గా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఈ ప్రొఫైల్ ని మనం సైడ్ గ్రోయింగ్ పాయింట్ కనిపించేదాన్ని కవర్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాము. ఇంకా ఓవర్ ప్యానల్ వచ్చినప్పుడు పైన ఫ్లాటెడ్ సర్ఫేస్ రావడానికి కూడా యూజ్ చేస్తాము. లైక్ ఈ టైప్ లో ఇది ఓవర్ ప్యానల్ వచ్చింది అనుకుందాం. ఓవర్ ప్యానల్ వచ్చినప్పుడు ఈ ఎండ్ క్యాప్ అనేది ఈ సైడ్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఈ సైడ్ అంటే డోర్ అవుటర్ ఫ్రేమ్ టైప్ లో మనం దీన్ని యూజ్ చేయవచ్చు. ఈ సైడ్ దీంట్లో మనకు వచ్చేసరికి ఇట్లా ఓవర్ ప్యానల్ వచ్చింది. ఈ టైప్ లో ఓవర్ ప్యానల్ కన్సిడర్ అవుతుంది. మనకి 3 సైడ్ ఎండ్ క్యాప్ యూజ్ అవుతుంది, 2 సైడ్ ఫిక్స్ అంటే 3 సైడ్ మనకి ఫిక్స్ ప్రొఫైల్ అనేది యూజ్ అవుతుంది డోర్ వచ్చినప్పుడు.